హాయ్ ఫ్రెండ్స్, నేను పట్టుగూళ్ళతో దండలు చేస్తున్నాను. చూడండి, ఇవి పట్టుగూళ్ళండి. అంటే పట్టుపురుగులతో పెంచుకునే మనం పట్టుదారం తీస్తాం కదా పట్టు చీరలకి, వాటికి సంబంధించిన గూళ్ళు ఇవి. పట్టుగూళ్ళు నేను ఫ్లవర్స్ లాగా కట్ చేసి నేను గుమ్మాలకి కానీ పెళ్ళికి దండలు కానీ అట్లా నేను దండలు అల్లుదాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేసి నేను ఫస్ట్ ఒక దండలాగా తయారు చేస్తాను. ఫస్ట్ గుమ్మానికి తయారు చేస్తున్నాను. గుమ్మానికి చక్కగా వాటిని డిజైన్గా చేస్తాను. ఇది కేవలం ఫస్ట్ పార్ట్ 1నండి. చూడండి, చక్కగా నేను ఒక పార్ట్ అయితే అల్లాను. అది ఇంకా చాలా ఉంది, ప్రాసెస్ చాలా ఉంది దానికి. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. 10 years అయితే గట్టిగా ఉంటుంది. దండ అనేది అస్సలు తెగదు. మనం ఎంత గట్టిగా లాగినా సరే తెగదు. మన పట్టు దారం అండి ఇది. పట్టు చీరలకు తీసే దారం ఇది. చాలా బాగుంటుందండి. చాలా అందంగా ఉంటుంది గుమ్మానికి కూడా. చూడండి, అవండి నేను పట్టుగుళ్ళని డిజైన్గా కట్ చేసుకున్నాను. ఇవి చాలామందికి తెలియదు. చూడండి, ఒకసారి నేను ఇలా చూపిస్తాను. గూళ్ళన్నీ కూడా నేను తీసుకొని నేను షేప్స్గా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. గుమ్మాలకి కానీ మన డెకరేషన్స్కి కానీ చాలా బాగుంటాయి ఈ దండలు. చూడండి, నేను ఈ పట్టుగూళ్ళ లోన పురుగు ఉంటుందండి. పురుగు అల్లుతుంది ఈ పట్టుగూళ్ళని. నేను కట్ చేసి ఆ పురుగునైతే తీసేసాను. నేను పార్ట్లుగా నేను దండ అల్లి మీకు వీడియో ద్వారా చూపిస్తాను. తప్పకుండా చూడండి, చాలా అందంగా ఉంటుంది. చూడండి, దాని మీద ఇంకా కొంచెం అల్లాను, కొంచెం పెద్దగా అల్లాను. ఫస్ట్ ఊరినే తెలియటానికి కోసమే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మొత్తం కూడా నేను ఒక 2 daysలో నేను దండ మొత్తం గుమ్మానికి సరిపడా దండ మొత్తం కూడా అల్లి నేను వీడియో పెడతాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ దండను నేను ఇంకా డిజైన్ చేయాలి. చాలా పని ఉంది. ఇంకా 2 days పడుతుంది నాకు. 2 daysలో అయితే ఫుల్ వీడియో దండ మొత్తం అల్లేసి పెట్టేస్తాను. చూడండి, ఎంత నొక్కినా సరే అసలు పాడవదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ తెలియటానికి కోసమే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాన్ని చాలా మోడల్గా నేను రెడీ చేస్తాను. అదిగోండి, నేను సూది దారంతో అయితే దాన్ని అల్లుతున్నాను. చూడండి, ఈ వీడియో కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా చూడండి. ఫుల్ వీడియో అయితే మొత్తం వీడియో కూడా కంప్లీట్గా చూడండి. అంతేనండి.